నాణ్యతా లోపంతో మరోసారి కూలిన ఓడేడు బ్రిడ్జ్ బిల్డర్లు. కళ్ల ముందే కనబడుతున్న గత ప్రభుత్వ పాలన వైఫల్యాలు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని ఓడేడు మరియు గరిమిళ్లపల్లె గ్రామాల మధ్య మానేరు వాగుపై గత 9 సంవత్సరాల క్రితం శంకుస్థాపన చేసిన ఓడేడు మానేరు బ్రిడ్జి నిర్మాణం ఇప్పటికీ పూర్తి కాలేదు. అంతేకాకుండా ఇప్పటికే నిర్మాణంలో ఉన్నటువంటి బ్రిడ్జి యొక్క గిర్డర్లు గత 2 నెలల క్రితం కూలిపోవడంతో స్థానిక ప్రజలు, అధికారులు, నాయకులు ఆశ్చర్యానికి గురయ్యారు. బ్రిడ్జి గిర్డర్లు కుప్పకూలడంపై పలు సందేహాలు ఉన్నప్పటికీ మరోసారి గిర్డర్లు కుప్పకూలడంతో నాణ్యతా లోపమేనని తేటతెల్లమైందే. దీనికి గత ప్రభుత్వం మరియు కాంట్రాక్టర్లే బాధ్యులని ముత్తారం మండలం మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిర్డర్లు కుప్పకూలిపోయే సమయానికి బ్రిడ్జి పరిసర ప్రాంతాలలో జనసంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కానీ నిర్మించబడి ఉన్న మరిన్ని గిర్డర్లు కుప్పకూలడానికి సిద్ధంగా ఉండడంతో అటువైపు వెళ్లేటువంటి ప్రయాణికులు గాని, కూలీలు గాని, గీత కార్మికులు గాని అప్రమత్తంగా ఉండాలని స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలియజేశారు. అంతేకాకుండా ఇదివరకే మంత్రివర్యులైన శ్రీధర్ బాబు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లడం జరిగిందని పేర్కొన్నారు. ఇప్పుడు కూడా ఈ విషయంపై సమాచారం అందించామని, త్వరలోనే బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన పూర్తి చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు చొప్పరి సదానందం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దొడ్డ బాలాజీ, ఎస్సీసెల్ జిల్లా ఉపాధ్యక్షులు మద్దెల రాజయ్య, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. కొన్ని వేల సంవత్సరాలు ఉండేది కనీసం అక్కడ మన తనువుల కాడ బ్రిడ్జి కట్టిండు, పివి నరసింహరావు ఉన్నప్పుడు కట్టిండు. అప్పటికిప్పటికి ఎట్లున్నది అక్కడ లీడర్లు, ఆఫీసర్లు మొత్తం నాణ్యత ఉన్నాయి. ఎట్లా అవుతాయి బ్రిడ్జ్, ఎట్లా అవుతాయి, ఎట్లా టెండర్ అన్నట్టు, ఎట్లా బిల్లు ఎట్లా వచ్చింది ఇది ఇప్పుడే కూతానంటే దీని మీద ఎన్ని వేల టన్నులు పోవాలి, దీని మీద వెయిట్ ఎంత పోతుంది. ఏం జరగలే మేమందరూ 24 గంటలు ఇక్కడికే తాళాలకు వస్తాం. ఈరోజు నాణ్యత తక్కువ ఉంటే కూలిందని అనిపిస్తుంది మాకు. లేకపోతే ఇది గాలికి పడుతుంది అయితే గాలికి మాకు వచ్చేదే అవి లేవు. తాడి చెట్లు అట్లా అనుకుంటే తాడి చెట్లు వాడద్దా, గిరి వాడ అన్నట్టు ఏమన్నట్టు దీనికి కార్డు మాకు లేకనే పడ్డట్టు అని అనిపిస్తుంది. మరి ఇన్ని రోజుల నుంచి వల్లే కదా, పర్లేదంటే దానికి సమయం వచ్చింది పడ్డది. ఇంకేంది నాణ్యత ఏ లోబి పైన కొద్ది ఎట్టపోతే అటమాట లోబి అన్నట్టుగా ఇది అంతే నాణ్యత తక్కువైంది పడ్డది. ఓకే, నాణ్యత లోపం వల్ల పడ్డది. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు దీని గురించి? మరి ఎట్లా ప్రజలు అంతే అనుకుంటారు. ఇంకా మళ్ళీ గాలి వచ్చినప్పుడే పడుతుంది. ఏం చేస్తారు? మంత్రి ముత్తారం మండలం ఒడేడు గ్రామంలో 2 జిల్లాల వారధి అయిన ఒడేడు వంతెన నాసి రకం పనులు చేయడం వల్లనే కూలిపోయినది అని చెప్పడానికి ఇది ప్రత్యేకమైన నిదర్శనం. ఎందుకంటే గాలి పెట్టడం వల్లనే పడిపోయింది అనేది కరెక్ట్ కాదు. దీనికైనా ముందు గాలి పెట్టడం వల్ల కింద పడిపోయింది. ఇది మాత్రం నిన్న రాత్రి జరిగింది మాత్రం ఖచ్చితంగా నాసి రకం పనులు చేసినారు. ఈ నాసి రకం పనులు చేయడం వలన ఇది కూలిపోయింది అని ఇది నిదర్శనంగా ఇక్కడ ప్రజలు, గ్రామస్తులు వారు చెప్తున్నారు. ఇంత నాసి రకమైన పనులు చేసి కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం చేసినారు. గత ప్రభుత్వం ఇంత అవినీతికి పాల్పడినది గతంలో ఇక్కడ ప్రాతినిధ్యం వహించిన నాయకులు ఏదైతే లంచాలకు మరిగి ఇలా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసి ఇలా వాళ్ళ జేబులకు పోయే విధంగా చేయడం జరిగింది. ఇప్పటికైనా వారు మీరు చేసిన పాపాలను ప్రజలు మర్చిపోతలేరు. ఈ పాపాలు మీకు మెడకు చుట్టుకునే రోజు దగ్గరలోనే ఉన్నది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ నిన్న కూలిపోయిన ఈ బ్రిడ్జికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణకు గౌరవ మంత్రివర్యులు, మన ప్రియతమ నాయకులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు దీనిపైన పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశిస్తారు. అధికారులతో కూడా నిన్న రాత్రి మాట్లాడడం జరిగింది. దీనిపై నిజాలు వెలుగులోకి తీసుకొచ్చి ఈ నాసి రకం పనుల మీద పూర్తి స్థాయిలో విచారణ చేసి ఎవరైతే బాధ్యులు ఉన్నారో
ఆ బాధ్యులపైన ఖచ్చితంగా చట్టరీత్యమైన చర్యలు తీసుకొని వారు ఏదైతే జేబులో వేసుకున్న డబ్బులు ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం మళ్ళీ వసూలు చేసి ప్రభుత్వ ఖజానాకి జమ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి మనం చేస్తాం. ఓకే, గత ప్రభుత్వ పాలనలో నాసి రకంతో బ్రిడ్జి కట్టడం ఓకే, ప్రజలు దాన్ని విమర్శిస్తున్నారు, జరుగుతూ ఉంది. కానీ గత 2-3 నెలల క్రితమే బ్రిడ్జి పడిపోయింది. కొంత 3 నెలల నుంచి పడిపోయిన తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నది? గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు ఆ రోజు బ్రిడ్జి కూలిపోయిందనే సమాచారం వచ్చిన వెంటనే ఇక్కడికి వచ్చి పరిశీలించడం జరిగినది. ఆ రోజు వారు చెప్పిన మాట ప్రకారం ఏదైతే ఉన్నదో, గతంలో పనిచేసిన కాంట్రాక్టర్ని టెర్మినేషన్ చేయాలంటే న్యాయపరమైన చిక్కులుంటాయనే విషయం మీకు తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. న్యాయపరమైన చిక్కులను తొలగించి కాంట్రాక్టర్ని టర్మినేట్ చేసి కాంట్రాక్టర్ కు సంబంధించి బ్యాంక్ డిపాజిట్ కూడా జప్తు చేయడం జరిగింది. ఈఎన్సీ గారితోని, ఎస్సీ గారితోని, ఆర్ఎండ్బి ఉన్నతాధికారులతోని శ్రీధర్ బాబు గారు సమావేశం ఏర్పాటు చేసి ఈ బ్రిడ్జికి సంబంధించి గతంలో సుమారుగా 21 కోట్ల రూపాయల నిర్మాణం జరిగినది. ఆ నిర్మాణానికి సంబంధించిన నిధులు కూడా విడుదలైనవి. అప్పుడు ఈ బ్రిడ్జికి సంబంధించి 47 కోట్ల రూపాయలు మంజూరైనవి. అంటే ఇంకా 26 కోట్ల రూపాయలు. ఈ మధ్యలో శ్రీధర్ బాబు గారు అధికారులతో సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత ఈ బ్రిడ్జికి సంబంధించి మళ్ళీ రీఎస్టిమేట్ ఇచ్చి ఇప్పుడు ఉన్న పనులైతే ఏవైతున్నాయో మధ్యలో నిలిపివేసిన పనులు ఏమన్నా ఈ పనులకు సంబంధించి సుమారుగా ఇంకా 40 కోట్ల పైచీలకు నిధులు అవసరం అయితే అని చెప్పి వారు అధికారులు మంత్రి గారికి సూచించడం జరిగింది. అధికారులు మంత్రి గారికి చేసిన సూచన మేరకు ఈ ఆర్ఎండ్బి పెద్దపల్లి గారు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో బడ్జెట్ కావాలని చెప్పి ఆర్థిక శాఖకు గౌరవ బట్టి విక్రమార్క గారి టేబుల్ పైన ఈ యొక్క బిల్లు ఫైల్ ఉన్నది. ఈ వారం రోజుల్లోపు క్లియర్ అయ్యే లోపే మళ్ళీ ఈ సంఘటన జరగడం దురదృష్టకరం. పూర్తి స్థాయిలో యుద్ధ ప్రతిపదికన ఇప్పుడు ఈ కూలిపోయినది కూడా మళ్ళీ అందులో యాడ్ చేసి మళ్ళీ వచ్చే వర్షాకాలం వరకు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీధర్ బాబు గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ బ్రిడ్జిని యుద్ధ ప్రాతిపదికన పనులు కంప్లీట్ చేసి ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ, ఈ ప్రాంతానికి సంబంధించిన రైతులు, రైతు కూలీలు, గీత కార్మికులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఆమోదయోగ్యంగా అందుబాటులోకి అత్యంత తొందరగా తీసుకొచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది. శ్రీధర్ బాబు గారు దీనిపైన ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. వారు చేయని పనిని మేము సాధ్యమైనంత తొందరలో, వాళ్ళు 9.5 సంవత్సరాలలో కాలయాపన వేసిర్రు, ప్రజా సమస్యలను పెడచెవిన పెట్టిర్రు. కేవలం ధనార్జనే ధ్యేయంగా ఈ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహించిన ఉత్త మధు అప్పుడు ఎమ్మెల్యేగా ఒకసారి ప్రాతినిధ్యం వహించారు, జడ్పీ చైర్మన్ గా మొన్నటిదాకా ప్రాతినిధ్యం వహించారు. వారు కేవలం ధనార్జనే ధ్యేయంగా పనిచేశారు తప్ప ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, ఈ ప్రాంతంలోని పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వారికి ఏ విధంగా పైకి తీసుకురావాలనే ఆలోచన కూడా ఈ రోజు వారు చేయలేదు. దానికి ఇవన్నీ నిదర్శనం. ఈ మండలానికి కూడా భారతీయ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏం చేయలేదు. ఒకవేళ చేసినట్టు ఏమన్నా ఉన్నది అని చెప్తే మేము దేనికైనా చర్చించడానికి మేము సిద్ధం. వారు ఇక్కడ దోపిడీ చేసినారు తప్ప ఇక్కడ అభివృద్ధి ఏమాత్రం చేయలేదని చెప్పి మేము విన్నాము. మధుకర్ గారు మరియు అప్పుడున్న రాష్ట్ర నాయకులందరూ కలిసి 2016లో ఎంతో ప్రతిష్టాత్మకంగా 24 నెలలనే ఈ బ్రిడ్జి పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ నెరవేర్స్తామని గొప్పలు చెప్పుకోవడం జరిగింది. అప్పుడు ఈ ప్రాంత ప్రజలు ఎంతో సంతోషపడడం జరిగింది. ఎప్పుడైతే మొదలు పెట్టిండ్రో అప్పుడు కాంట్రాక్టర్ని ఇబ్బంది పెడుతూ అవినీతికి పాల్పడుతూ ముందైతే మా పర్సెంటేజ్లు కానివ్వండి, మీ నాణ్యత లోపం ఎలా ఉన్నా మేము పట్టించుకోము, దానికి మాకు సంబంధం లేదు, మీరైతే మాకైతే పర్సెంటేజ్ ఇచ్చిన తర్వాత కొబ్బరికాయ కొట్టి పనులు స్టార్ట్ చేస్తామని అనడం జరిగింది. ఈ ప్రాంత టీఆర్ఎస్ నాయకులు అప్పుడున్న వాళ్ళు బాధ్యత వహించాలి. ఈ మధ్యనే పుట్టమధు గారు ప్రెస్ మీట్ లో ఉడేడు బ్రిడ్జి నిర్మాణం అయితే లేదు, శ్రీధర్ బాబు గారు ఏం చేస్తారంటున్నారు.
అయ్యా మా మంత్రివర్గం ఏర్పడి మా ప్రభుత్వం ఏర్పడి 7 మాసాలు అవుతుంది. మీరు 9 ఏళ్ల నుంచి ఏం చేయని మీరు మీ చేతగాని తనాన్ని మాపై రుద్దడం అవివేకం. మీరు అనాలోచితంగా మాట్లాడి మీరు ఈ మళ్ళీ ఈ రోజు కోల్పోవడం కూడా, మీరు ఇంకా ఈ రోజు కూడా చైర్మన్ పదవిలో ఉన్నారు. దీనికి 100% మీరు బాధ్యత వహించాలి. మీరే బాధ్యత వహించి దీనిపై తీసుకున్న అవినీతి సొమ్ము మరియు కాంట్రాక్టర్ పై క్రిమినల్ చర్యలు చేపట్టి రెవెన్యూ యాక్ట్ ప్రకారం మా నాయకులు చెప్పినట్టు రికవరీ చేసి ప్రభుత్వ ఖజానాకు రికవరీ చేసి జమ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మా మంత్రివర్యులు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి వారు అతి తొందరలోనే ఈ బ్రిడ్జి పూర్తి నిర్మాణం చేపట్టడానికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నారు.